హాయ్ ఆల్, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ. అండ్ చూసారు కదా దివ్య ఎలా డిఫెండ్ చేసుకుంటుందో. లైక్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, బట్ మనం వైల్డ్ కస్టమ్స్ కదా, మనమే సపోర్ట్ చేసుకోవాలన్నట్టుగా మాట్లాడుతుంది. ఈమె దగ్గరకు వచ్చేప్పటికీ ఆ పెయిన్ ఈమెకు అర్థమవుతుంది. లైక్ ఫస్ట్లోనే కళ్యాణ్ని తీసేసినప్పుడు ఈమెకు తెలియలేదా, కామనర్స్ నుంచి వచ్చాం కదా, మనం సపోర్ట్ చేసుకోవాలని తెలియలేదా? కళ్యాణ్ని ఈమె టార్గెట్ చేసి తీసేసినప్పుడు ఇప్పుడు సాయి ఈమెను తీసేస్తే మాత్రం తీసుకోవట్లేదు కదా. ఎవరికైనా అంతే కదా, వాళ్ళకి వచ్చినప్పుడే ఆ నొప్పి తెలుస్తుంది. నాకైతే దివ్య చేసింది స్ట్రాటజీనే అయిండొచ్చు, బట్ కళ్యాణ్ని తీసేయడం అనేది చాలా రాంగ్. ఎందుకంటే తను నామినేషన్లో ఉన్నాడు, తను టాస్క్ ఆడాలి, తన సెల్ఫ్ తను ప్రూవ్ చేసుకోవాలి కదా. అలాంటప్పుడు ఫస్ట్లోనే తనని తీసేస్తే ఏమనుకోవాలి చెప్పండి. అప్పుడు మాత్రం కళ్యాణ్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే ఎలిమినేట్ చేశారు కదా అన్నట్టు సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు సాయి మాత్రం ఈమెను ఎలిమినేట్ అని చెప్పినప్పుడు అసలు తీసుకోలేకపోతుంది. కానీ సాయి ఫైనల్గా ఎవరి కాలు తీసుకుంటారు అనేది నాకు తెలియట్లేదు, రీతునా దివ్యనా. ఎందుకంటే ఫస్ట్ రీతు అన్నాడు, ఫస్ట్ దివ్య అన్నాడు, దివ్య డిఫెండ్ చేసుకోగానే మళ్ళీ రీతుకి వెళ్ళాడు, మళ్ళీ రీతు అన్నాడు, మళ్ళీ రీతు డిఫెండ్ చేసుకోగానే మళ్ళీ దివ్యకి వచ్చాడు. ప్రోమోలో అయితే ఇంతవరకే చూపించారు కాబట్టి మనకు తెలియదు ఫైనల్ కాల్ ఎవరిని తీసుకున్నారు.